హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీదాస్ కిచెన్. ఈరోజు రెసిపీ చిక్కుడుకాయలు ఫ్రై అన్నమాట. ముందుగా చిక్కుడుకాయలు ముక్కలు చేసేసుకొని స్టవ్ మీద కళాయి వేసుకొని వాటర్ పోసుకొని ముక్కలు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ పెట్టేసుకున్నాను కదా, మూత పెట్టేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనియాలి. చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి. ఇప్పుడు తీసేసుకొని ఇలా వాటర్ కారిపోయినంతగా వేసుకోవాలి జల్లీ లాంటి ప్లేట్లో. చిక్కుడుకాయ కర్రీకి కావాల్సింది చిక్కుడుకాయ ఫ్రై అన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వీటెక్కింది, కొంచెం మంట తగ్గించుకుంటున్నాం ఎందుకంటే ఇది అవుతుంది కాబట్టి. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, పోపు దినుసులు అన్నమాట. అన్నీ వేసాం కదా, ఇప్పుడు కలుపుకోవాలి. బ్రౌన్గా వచ్చేసినాయి కదా పోపు, ఈ ముక్కలు వేసేసుకోవాలి. ముక్కలు వేసుకున్నాం కదా, ఇలా కలుపుకోవాలి, కలబెట్టుకోవాలన్నమాట. కొంచెం మంటని సిమ్లో పెట్టుకోవాలి, మాడిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను, స్పూన్కి హాఫ్ వేసుకుంటున్నాను, కొంచెమే కాబట్టి. తగినంత కారం వేసుకోవాలి. జీలకర్ర, ధనియాల పౌడరు ఒక స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ ఒక స్పూన్కి హాఫ్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలా, మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. ఒక 5 నిమిషాల్లో అయిపోయింది అన్నమాట. ఈజీ మెథడ్ అన్నమాట. చాలా తొందరగా అయిపోయే కర్రీలు అన్నీ ఇలాగే ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది బౌల్లోనికి వేసుకుంటున్నాను. ఇది ఉంది కదా, గార్నిష్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే నా వీడియోని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.